అంటే అసలు విషయం ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది, అది ఒప్పుకోవాలి. అయితే ఆ రోజు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాట ఏంటంటే, ఒక సినిమా కింద పడేసింది దిల్ రాజుని, ఇంకో సినిమా పైకి తీసుకెళ్ళింది, ఇంకో పక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, మొత్తానికి సతమతం అయిపోయాడు దిల్ రాజు అనేది ఆ కాంటెక్స్లో చెప్పాలనుకున్నారు. బట్ అది మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయ్యి రామ్ చరణ్ అవమానించినారు. రామ్ చరణ్ అవమానకరంగా మాట్లాడే విధంగా, ఎందుకంటే ఒక పక్క పుష్ప సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు, వాళ్ళ కొడుకు కోట్లు రెమ్యూనరేషన్, అదేవిధంగా కోట్లు కలెక్షన్లు కొడుతున్నాడు. కాబట్టి ఈయనకు కూడా కొడుకు విధంగానే వేలోనే ఫాలో అవుతున్నాడు, అల్లు అర్జున్ యాటిట్యూడ్నే తండ్రి కూడా చూపిస్తున్నాడు అనేది ఒకటైతే వచ్చేసింది అనమాట. మెగా అభిమానులంతా కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క కోపాన్ని, ప్రకోపాన్ని, ఇంకా అన్ని రకాల కోపాలను అయితే వ్యక్తం చేసేసినారు. కొంతమంది పరుషంగా మాట్లాడితే, కొంతమంది సాత్వికంగా మాట్లాడడం, అదేవిధంగా కొంతమంది ఈ ఫ్యామిలీల మధ్య విభేదాలు అయితే నెక్స్ట్